Now I request our Director and Secretary Garu, Sri Krishna Aditya IAS Garu, to address the meeting. Now I request Controller Examination, Srimati Jayapeda Garu, onto the dais, please. I request Secretary Garu to give a brief report on the occasion of the Intermediate Public Examination result release. Thank you, sir. ఐపీ 2025 రిజల్ట్స్ అనౌన్స్మెంట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క సార్, మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కోమరెడ్డి సార్, మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ సార్, సెక్రటరీ ఎడ్యుకేషన్ యోగిత రాణా మ్యామ్, డైరెక్టర్ జనరల్ సిజీజీ రాజేంద్ర ఎంజే సార్, డీడీ సిజీజీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గారు, స్పెషల్ సెక్రటరీ హరిత మ్యామ్, సిఓఈ గారికి, మా జాయింట్ సెక్రటరీస్ అందరికీ, డిప్యూటీ సెక్రటరీస్ అందరికీ, సూపరింటెండెంట్స్ అందరికీ, బోర్డ్ స్టాఫ్, సిఐ స్టాఫ్ ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అందరికీ, ప్రతినిధులందరికీ పేరు పేరు నమస్కారం. సార్, ఈ ప్రక్రియ మనం ఏదైతే ఐపీ 2025 ఉందో జనవరి మాసంలో మొదలుపెట్టాం సార్. జనవరి మాసంలో మనం ఎన్వైరన్మెంట్ ఎథిక్స్ ఎగ్జామ్ ఫాలోడ్ బై ఇంగ్లీష్ ల్యాబ్ ప్రాక్టికల్స్, ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 3rd నుంచి ఫిబ్రవరి 22nd వరకు టోటల్ 20 days 4 spells-లో సైన్స్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొత్తం 2060 కేంద్రాల్లో మనం కంప్లీట్ చేసుకున్నాం సార్. థియరీ ఎగ్జామ్స్ 1532 సెంటర్స్లో 9,97,000 12 మంది విద్యార్థులు మొత్తం అపేర్ అయ్యారు సార్. 1532 సెంటర్స్ గాను ఈ థియరీ సెంటర్స్కి ప్రతి సెంటర్కి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మనం అలాట్ చేసుకున్నాం సార్. ఈ ప్రక్రియలో సుమారు 30,000 మంది ఇన్విజిలేటర్స్, కంటింజెంట్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, కలెక్టర్స్, ఎస్పీస్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ స్టాఫ్, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ అధికారులు అందరూ కూడా తోడ్పాటును అందించి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి తడబాటు లేకుండా మనం మార్చ్ మాసంలో మనం థియరీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాం సార్. ఎవాల్యుయేషన్ సంబంధించి ఈసారి మనం 2 కొత్త క్యాంప్స్, ఒకటి మెదక్, రెండోది వరంగల్ సార్. మొత్తం 19 ఎవాల్యుయేషన్ క్యాంప్స్లో సుమారు 18,500 మంది వాల్యుయేషన్ స్టాఫ్ తోటి మొత్తం వాల్యుయేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్. ఈసారి పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనం తీసుకొచ్చిన చేంజ్ సార్, టీజీబీఐఈ ప్రతి స్టేజ్లో బీట్ ప్రాక్టికల్స్, థియరీ ఎగ్జామ్, వాల్యుయేషన్ సెంటర్స్, సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఇదే కంట్రోల్ రూమ్ ఆధ్వర్యంలో మనం కంటిన్యూస్గా మానిటర్ చేశాం సార్. దీనివల్ల టైమింగ్స్ ఎన్ష్యూర్ చేశాం సార్. ఏది ఏమైనా కంప్లైంట్ వచ్చినా, ఏది చేసినా 1 month ఫీడ్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా రెస్పాండ్ అయ్యాం సార్. ఈ పర్టికులర్ కంట్రోల్ రూమ్లో సుమారు 100 మంది స్టాఫ్ సార్, సూపరింటెండెంట్, వారితో పాటుగా లైబ్రేరియన్ మరియు టెక్నికల్ ఆపరేటర్ కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి తప్పులు జరగకుండా ప్రాపర్గా పరీక్షలు మొత్తం కూడా నిర్వహించాం సార్. ఈ ప్రక్రియలో చాలా మంది స్టేక్ హోల్డర్స్, ఎస్పెషల్లీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో సార్, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ సెక్టర్ సెక్రటరీస్ అందరూ కూడా, ప్రైవేట్ మేనేజ్మెంట్ సిబ్బంది అందరూ కూడా, మా ప్రిన్సిపల్స్, మా డిఐఓస్, మా కన్సర్న్ జూనియర్ లెక్చరర్స్ అందరూ కూడా ఎటువంటి తడబాటు లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నారు సార్. సార్, 9.97 lakhs విద్యార్థులకు గాను మొత్తం స్క్రిప్ట్స్ అరౌండ్ 57.5 lakhs ఎవాల్యుయేట్ చేశాం సార్. ఇవంతా కూడా మనం కంప్లీట్గా లాస్ట్ 5 years నుంచి రిజల్ట్ అనేది త్రూ సిజీజీ రాజేంద్ర ఎంజే సార్ ఆధ్వర్యంలో చేస్తున్నాం సార్. ఏదైతే 8 days మెకానిజం ఉంటుందో థరోగా వాళ్ళు ఇన్ అండ్ అవుట్ చెక్ చేసి 6 level చెక్ చేసిన తర్వాతనే మనకు టైం ఇస్తారు సార్. దానికోసమే మీరు టైం ఇచ్చారు కాబట్టి మనం 3rd week మనం అనౌన్స్ చేస్తున్నాం సార్. సార్, ఈసారి ఏదైతే ఉందో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం మనం 1 week టైం ఇస్తున్నాం సార్, టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుందో
నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్ 1 మంత్ తర్వాత మే 22 నుంచి ప్లాన్ చేస్తున్నాం సార్. ఏదైతే స్టూడెంట్ సర్వీసెస్ ఉంటాయో కంప్లీట్గా ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనం చేపడుతున్నాం. ఏది ఉన్నా కూడా గ్రీవెన్స్ అనేది మనం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా ఏదైతే కస్టమర్ కేర్ ఉంటుందో సార్, మనం ఒక 5 పర్సన్స్ కాల్ సెంటర్ ఆపరేట్ చేస్తున్నాం. ఏది ఇష్యూ ఉన్నా కూడా త్వరితగతిన రిజాల్వ్ చేస్తున్నాం సార్. ఈ ప్రక్రియలో ప్రతి దశలో తోడ్పాటును అందించినటువంటి మా బోర్డు సిబ్బందికి, కలెక్టర్స్ అందరికీ, డిఐఓస్ అందరికీ, సీనియర్ ప్రిన్సిపల్స్ అందరికీ, ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్ సిబ్బంది అందరికీ, వారితో పాటుగా ప్రైవేట్ మ్యూజియం సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్స్. Thank you, sir. Now I request Director for Center for Good Governance, Vijay Garu, who has played a vital role in all kinds of online services processed by the PGP. Especially, they have played a vital role in processing the internet public examination results. Now I request Vijay Garu, please address this meeting. Thank you, sir. Thank you. Honorable Deputy CM Sir, Mantrivaryalu, Principal Secretary Education, అందరికీ ఇక్కడ వచ్చేసిన విలేకరులకు అందరికీ నమస్కారాలు. సో ఫ్రమ్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే 2 థింగ్స్. మన ఈ స్టేజ్లో ఉన్న 10+2 పిల్లలకి వెరీ వెల్నరబుల్ ఏజ్లో ఉన్న దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ and they want a perfect system so that whatever work they have done should be reflected. వాళ్ళకి ఒక్క చిన్న ప్రాబ్లం రాకుండా 0 ఎర్రర్ ఆ పద్ధతిలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మొదలు పెట్టారు 6 years బ్యాక్. ఇట్ ఈస్ ఇన్ అ రో 6th year వీఆర్ గివింగ్ అ రిజల్ట్ దట్ టు ఆల్ 15 servers were hosted today. Within 1 hour I think 10 lakh people will download their results. ఆ పద్ధతిలో మనం ఏర్పాటు చేశాము. తర్వాత ఏం ఎర్రర్ లేకుండా ఏం చేసామంటే డేటా మొత్తం సెక్యూరిటీ మెజర్, అది ప్రపంచంలో అది మాట్లాడుతున్నారు, డేటా ఇలా సెక్యూర్ ఉండాలి. అది ఐసోలేటెడ్ సర్వర్లో పెట్టి ప్రాపర్ ఆన్లైన్ యాక్సెస్ ఒక ఎవరికి ఉండాలి, ఆ బయోమెట్రిక్ యాక్సెస్ ద్వారానే వాళ్ళకి డేటా యాక్సెస్ చేశాము. ఆ పద్ధతిలో పెట్టి సెక్యూర్గా 3 layers ఆఫ్ టెస్టింగ్ చేసినే ఇది వచ్చింది. 200 type of exceptional reports are made available so that there are no errors like somebody getting 0 in one paper and some highest mark in another paper. Everything will be checked by board people very meticulously for last so many days as mentioned by Krishna Garu. So I would like to assure you that our organization ఈ మన డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఇది పకడ్బందీగా మొత్తం రిజల్ట్ ప్రాసెసింగ్ కానీ తర్వాత ఆల్ అదర్ మాడ్యూల్స్ ఆఫ్ ది బిఐ కూడా చేసాము, భవిష్యత్తులో కూడా చేస్తాము. ఇది అష్యూరెన్స్ ఇస్తూ మీ అందరికీ పిల్లలకి కాంగ్రాచులేషన్ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you for your precious message. Now I request Honorable Deputy Chief Minister, పట్టు వదలని మన భట్టి విక్రమార్క మల్లు గారిని, మనందరికీ కూడా ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, ఈ సందర్భంగా మన ఇంటర్మీడియట్ విద్యార్థులకు అదేవిధంగా ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మన ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా ఎంతో కాలంలో ఫేస్ చేస్తున్నటువంటి సన్నివేశం ఆలోచనవుతుంది. ఏంటంటే మనం ఏదైనా పరీక్ష రాయగానే దాని ఫలితాలు తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఒక్కరిలో కూడా ఉంటుంది. ఆ సన్నివేశం ఆసన్నమవుతుంది. ప్లీజ్. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అట్లాగే మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగతా రాణా గారికి, అలాగే
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య గారికి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిఇఓ నింజే గారికి, అశేషంగా ఈ రిజల్ట్స్ కోసం, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ, వారి తల్లిదండ్రులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇప్పుడే కమిషనర్ గారు స్పష్టంగా వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షా విధానం గురించి మీ అందరికీ వివరించారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి 9,97,12 మందిగా వారు ప్రకటన చేశారు, స్పష్టంగా వివరించారు కూడా. అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా 66.89%, సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 71.37%గా, అలాగే ఫస్ట్ ఇయర్ అపియర్డ్ 4,88,430 స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 73.83%. ఫస్ట్ ఇయర్ బాయ్స్ పర్సంటేజ్ 57.83%. సెకండ్ ఇయర్ అపియర్డ్ 5,08,582 స్టూడెంట్స్. సెకండ్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 74.21%. సెకండ్ ఇయర్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ 57.31%. ఈ పరీక్షలన్నింటినీ కూడా చాలా పకడ్బందీగా, ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలు నిర్వహించి ఈరోజు విజయవంతంగా ఈ ఫలితాలను ప్రకటిస్తున్నందుకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తా ఉన్నాను. అట్లాగే ఈ రిజల్ట్స్ లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఈరోజు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులంతా వారు ఉన్నత విద్య కోసం ఇంకా అడుగులు ముందుకు వేయాలని, వారి జీవితాల్లో అత్యున్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జపాన్ పర్యటనలో ఉండి వారు నా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ వారి అభినందనలు, వారి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నిరంతరం పనిచేస్తుందని వారు స్పష్టంగా మరొక్కసారి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ, విద్యార్థులందరికీ తెలియజెప్పవలసిందిగా కూడా కోరారు. ఈ సందర్భంగా మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ
పరీక్షలకు సంబంధించినటువంటి నిర్వహించినటువంటి విధానంలో, అట్లాగే విద్యా బోధనలో విద్యార్థులందరికీ దగ్గరుండి బోధించినటువంటి అధ్యాపకులకి, నిర్ణయించి ఫలితాల్ని స్పష్టంగా ట్రాన్స్పరెంట్ విధానంలో ప్రకటించినటువంటి యాజమాన్యానికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ రిజల్ట్స్ ని లాంచ్ చేయబోతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మన ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ చేస్తున్న సన్నివేశం ఏంటంటే మన బోధన ఇంటర్మీడియట్ ఫలితాలను థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఇంటర్మీడియట్ డేటాకి సంబంధించిన రిజల్ట్ డేటాకి సంబంధించినటువంటి పాస్వర్డ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. పాస్వర్డ్ ఫర్ ద రిజల్ట్ డేటా, పాస్వర్డ్ రిలీజ్ ఫర్ ద రిజల్ట్. Password release. Password for the result. Capital A, capital L, capital A, 1@25. Capital A, capital N, capital K, 1@25. This is the password for the Intermediate Public Examination result for 2025. I repeat the password. Capital A, capital N, capital K, 1@25. Password for the Intermediate Public Examination result for 2025 is capital A, capital N, capital K, 1@25. I have all the details.
స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మన ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా ఎంతో కాలంలోనే వెయిట్ చేస్తున్నటువంటి సన్నివేశం ఆలోచనవుతుంది. ఏంటంటే మనం ఏదైనా పరీక్ష రాయగానే దాని ఫలితాలు తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. ఆ సన్నివేశం ఆసన్నమవుతుంది. ప్లీజ్. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అట్లాగే మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగతా రాణా గారికి, అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య గారికి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిఇఓ నింజే గారికి, అశేషంగా ఈ రిజల్ట్స్ కోసం, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ, వారి తల్లిదండ్రులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇప్పుడే కమిషనర్ గారు స్పష్టంగా వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షా విధానం గురించి మీ అందరికీ వివరించారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి 9,97,12 మందిగా వారు ప్రకటన చేశారు, స్పష్టంగా వివరించారు కూడా. అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా 66.89%, సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 71.37% గా, అలాగే ఫస్ట్ ఇయర్ అపియర్డ్ 4,88,430 స్టూడెంట్స్. First year girls pass percentage 73.83%. First year boys percentage 57.83%. Second year appeared 5,08,582 students. Second year girls pass percentage 74.21%. Second year boys pass percentage 57.31%. ఈ పరీక్షలన్నింటినీ కూడా చాలా పకడ్బందీగా, ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలు నిర్వహించి ఈరోజు విజయవంతంగా ఈ ఫలితాలను ప్రకటిస్తున్నందుకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తా ఉన్నాను. అట్లాగే ఈ రిజల్ట్స్ లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ
రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఈరోజు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులంతా వారు ఉన్నత విద్య కోసం ఇంకా అడుగులు ముందుకు వేయాలని, వారి జీవితాల్లో అత్యున్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జపాన్ పర్యటనలో ఉండి వారు నా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ వారి అభినందనలు. వారి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నిరంతరం పనిచేస్తుందని వారు స్పష్టంగా మరొకసారి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విద్యార్థులందరికీ తెలియజెప్పవలసిందిగా కూడా కోరారు. ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి నిర్వహించినటువంటి విధానంలో, అట్లాగే విద్యా బోధనలో విద్యార్థులందరికీ దగ్గరుండి బోధించినటువంటి అధ్యాపకులకి, నిర్ణయించి ఫలితాల్ని స్పష్టంగా ట్రాన్స్పరెంట్ విధానంలో ప్రకటించినటువంటి యాజమాన్యానికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ రిజల్ట్స్ ని లాంచ్ చేయబోతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మన ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ చేస్తున్న సన్నివేశం ఏంటంటే మన గౌరవ ఉపరాష్ట్రపతి ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను వెలువరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఇంటర్మీడియట్ డేటాకి సంబంధించిన రిజల్ట్ డేటాకి సంబంధించినటువంటి పాస్వర్డ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. పాస్వర్డ్ ఫర్ ద రిజల్ట్ డేటా, పాస్వర్డ్ రిలీజ్ ఫర్ ద రిజల్ట్. Password release.
capital L, capital K, 1 at the rate 2.